ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మీకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రభువా, ఇంతవరకు మమ్మల్ని నీ క్షేమకరమైన సంఖ్యల్లో ఉంచుతూ, ఆరోగ్యాన్ని పొడిగిస్తూ, ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ, ప్రతినిత్యము నీ సన్నిధిలో మేము ఉండునట్లు మాకు నా తండ్రి సహాయం చేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రభువా, వేవేల దూతల పరిశుద్ధుల చేత ఆకాశ మహాకాశ మధ్యాకాశములలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూతగణముల చేత ఆరాధించబడుతున్న నా యేసయ్య, నా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రభువా, ఇదిగో నా తండ్రి, ఈ శుక్రవారపు దినపు ఆరాధన మీరు జ్ఞాపకం ఉంచుకోమని నేను అడుగుచున్నాను. వచ్చిన బిడ్డలను దీవించండి. ఈ వాక్యం వెలుచున్న ప్రతి చోట నా తండ్రి అయ్యా, ఆత్మలు కదిలింపబడి అనేక ఆత్మలు నీ యొక్క సన్నిధానంలోనికి రక్షింపబడినట్లు సహాయం చేయండి. అయ్యా, మీ గురించి సువార్త నలుమూలల విస్తరింపబడినట్లు సహాయం చేయమని నేను అడుగుచు, అతి ప్రాముఖ్యమైన సమయానికి వెళుతుండగా తోడుగా నీ కృప ఉంచిన తండ్రి అయ్యా, మీరు జ్ఞాపకం ఉంచుకోమని నేను అడుగుచున్నాను. మా ప్రార్థన ప్రతిఫలమును సహాయం చేయండి. ప్రార్థనలో ఎటువంటి అపరాధాలు తప్పులను దయతో క్షమించి మన్నించి ఈ ప్రార్థనని నీ సన్నిధానంలో నీ పాదసంధి జ్ఞాపకం ఉంచుకోమని అతి త్వరలో రానయ్యున్న నాజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి పొందుకుని నామ మా తండ్రి, ఆమెన్, ఆమెన్. చూడండి ప్రియమైన దేవుని జనమ, ఇవాల్టి దినమున వాగ్దానాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 15వ వాక్యము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. హల్లెలూయా. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తనాకారుడైన దావీదు ఈ మాట రాస్తూ ఉన్నాడండి. ఏంటంటే, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. తర్వాత ఏం చేయాలి? మనము మహిమపరచాలని పరిశుద్ధ గ్రంథంలో తేటగా చెప్పబడుతుంది. మన ఒక ఉదాహరణగా తీసుకున్నట్లయితే చూడండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము మొదటి వచనాన్ని చూసుకుందాం. మొదటి వచనం నుంచి చూసుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయగు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. ఆమేన్. ఏం చేస్తున్నాడు? అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. ఆమేన్. చూడండి అందరూ బైబిల్ని చూడకుండా, చాలా ఇది అందరికీ తెలిసిన మాటే, చక్కగా విందాం. చూడండి, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు అనే వాక్యాన్ని మనం చదువుకొని ఉన్నాం. దానికి ఒక బెస్ట్ ఉదాహరణగా ఈ యొక్క యెషయా గ్రంథంలోని 38వ అధ్యాయంలో ఏమంటున్నారంటే చూడండి, ఆ దినములలో ఓ రాజు హిజ్కియా, అతనికి మరణకరమైన రోగము సంభవించబడినట్లుగా చూస్తూ ఉన్నాం. అతనికి మరణకరమైన రోగము సంభవించగా ఆమోజు కుమారుడైన యెషయా ఏం చేశాడంట? దేవుడు చెప్పబడిన మాటని ఆ యొక్క హిజ్కియాకి తెలియపరచబడాలంటే ఆ కాలంలో ప్రవక్తలు ఉండేవాళ్ళు. అవునా కదా? ప్రవక్తలు అనేవాళ్ళు ఉంటారు. లేకుంటే
పరిచారకులైనా ఎవరైనా సరే దేవుని యొక్క వాక్యాన్ని, వర్తమానాన్ని, దేవుడు చెప్పే ప్రతి మాటని మోసుకెళ్ళి ప్రజల మధ్యలో ఉంచడానికి బోధకులుగాను అలాగనే ప్రవక్తలుగాను ఉంటారు. ఈ హిజ్కియా గారికి ఆ మరణకరమైన రోగము సంభవించినప్పుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు. అక్కడ హెచ్చరిక జారీ చేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు మరణమవుతున్నావు, నువ్వు బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని. ఆమేన్. ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు ఆయన. నువ్వు మరణమవుతున్నావు, నువ్వు బ్రతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని. ఇవాల్టి కాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, మన జీవితాల్లో మన వ్యక్తిగత జీవితాన్ని చక్కబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనల్ని ప్రతినిత్యము దేవుడు హెచ్చరిస్తూనే వస్తుంటాడు. నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? యోబుని గమనిస్తూ వస్తున్నట్లయితే ఉదయించి సాయంకాలం వరకు వాళ్ళు చేసిన ప్రతి పాప పరిహార బలి అర్పించుకుంటూ పావురాలను వాళ్ళ బిడ్డల కొరకు వారి కొరకును బలించుకుంటా పాప పరిహార బలి అర్పించుకుంటూ వెళ్ళేవాడట. అలాగనే మనము యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాలు భూమి మీద నివసిస్తూ 3.5 సంవత్సరాల తన పరిచర్య చేస్తూ జీవితంలో మరణించిన తర్వాత ఏం జరిగిందంటే మన జీవితాల్లో ఆ యొక్క బలి అనేది ఆపివేయబడింది, నిలుపు చేయబడినది. ఆ బలి, పశువుల బలి, కోళ్ల బలి, ఎద్దల బలి, ఆవుల బలి, సమస్త పశువుల నానా విధములైన ఆ పశువుల బలి నిలిపివేయబడింది. కారణం, మన కొరకు, మన పాపముల కొరకు యేసు క్రీస్తు వారు శిలువ మ్రాణి మీద మరణించి తిరిగి 3వ దినమున మృత్యుంజయుడై లేచి ప్రతి పాపానికి పరిహారార్థ బలిగా ఆయన మన కొరకు సజీవ యాగంగా అర్పించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక నా ప్రియమైన దేవుని జనమా, ఈ పరిశుద్ధ గ్రంథంలోని మన మాటల్ని గమనిస్తూ వస్తున్నట్లయితే ఓ రాజు హిజ్కియాకి మరణకరమైన రోగము సంభవించగా ఆ ప్రవక్త హెచ్చరిక జారీ చేస్తున్నాడు. నీ మరణమవుచున్నావు, నీ బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని. వెంటనే ఆయన ఏం చేశాడు? ఆ యొక్క హిజ్కియా చూడండి, యెహోవా దేవుడి దగ్గర మొరపెడుతూ ఉన్నాడు. ఏమని? ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏమని? యథార్థ హృదయాన్ని సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లు జరిగించుతునో, ఇంకా కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు ఏం చేశాడంటండి? ప్రార్థించాడంట. హిజ్కియా కన్నీళ్లు విడుచుతూ ప్రార్థించాడు. ప్రభువా, నీ సన్నిధానంలో నేను ఎంత న్యాయంగా ఉన్నాను ప్రభువా, నీ సన్నిధానంలో ఎంత నీతిపరుడుగా జీవించాను ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని వెంటనే మోకాళ్ళు నీ గోడ వైపు తిరిగి ప్రార్థన చేస్తూ వస్తున్నాడంట. ఆసక్తితో కన్నీళ్లు విడుచుచు ఆసక్తితో ప్రార్థన చేస్తూ వస్తున్నాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక నా ప్రియమైన దేవుని జనమా, కనుక నా ప్రియమైన పరిశుద్ధాత్మ దేవుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే చూడండి, ఆ హిజ్కియా ఏం చేస్తున్నాడంటే కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. నీ సన్నిధానంలో నేను ఎలా ఉన్నాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ సన్నిధానంలో నేను ఎలా బ్రతికాను, నా వ్యక్తిగత జీవితం ఎలా ఉంది, నా యొక్క పిల్లల జీవితం ఎలా ఉంది, నా యొక్క కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి, నా యొక్క సమస్త విధమైన నా జీవితం ఎలా ఉందని ఆయన్ని ప్రార్థిస్తూ వస్తున్నాడండి. కన్నీళ్లు విడుచుచు, కన్నీళ్లు కార్చుతూ దుఃఖముకుడై విముఖుడై దేవుని సన్నిధానంలో ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియా ప్రార్థింపగా ఏం జరిగిందంట? మళ్ళా అదే ప్రవక్త వచ్చి ఏం చేశాడంట? యెషయా అనే ప్రవక్తకి మళ్ళా ప్రత్యక్షమై నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము. ఆమేన్. ఏం చేశాడంట? నీవు కన్నీళ్లు విడిచుతా చూచితిని. హల్లెలూయా. నీవు కన్నీళ్లు విడిచుతా చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, ఇక 15 సంవత్సరముల ఆయుష్ నేను నీకు పొడిగిస్తున్నాను. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేశాడు? కన్నీళ్లు విడిచి ఆసక్తితో ప్రార్థన చేసిన హిజ్కియా యొక్క ప్రార్థన ఆలకించి, ఇదిగో ఎవరైతే హెచ్చరిక జారీ చేశాడో,
ఎవరైతే నువ్వు మరణం అవుతున్నావు, నువ్వు బ్రతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ వ్యక్తిగత జీవితాన్ని మార్చుకొని హెచ్చరిక చేసిన ఆ ప్రవక్త ద్వారానే దేవుడు ఒక ఆశ్చర్యకార్యాన్ని కొంత సమయం ముందే హెచ్చరిక చేసిన ఆ ప్రవక్త ద్వారానే దేవుడు ఏం చేశాడండి? ఏం చేశాడు? మరలా నువ్వు వెళ్ళు, ఇదిగో నా బిడ్డ అక్కడ ఏడుస్తూ ఉంది, తన జీవితంలో అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ మరణాంధకరమైన రోగాన్ని ఆ బిడ్డకి వచ్చినది కనుక ఆ బిడ్డ నన్ను జ్ఞాపకం చేసుకునింది, నా ఎదుట మోకాళ్ళుని ప్రార్థిస్తుంది, కన్నీళ్లు విడుస్తుంది, ప్రార్థిస్తూ ఉంది. ఎవరిని చూడాల, ఆ కుటుంబ సభ్యులను చూడాల, ఆ వ్యక్తిగత జీవితాలను చూడాలి. మనమైతే ఏం చేస్తాం? నీకు మరణకారమైన రోగం వచ్చింది, నీకు క్యాన్సర్ వచ్చింది, నీకు అల్సర్ వచ్చింది, నీకు అది వచ్చింది, ఇది వచ్చింది అని చెప్తే మనం చేసే మొదటి పని ఏంటంట? హాస్పిటల్కి వెళ్తాం, వైద్యుల్ని సంప్రదిస్తూ ఉంటాం, లేకపోతే మన బంధువులు పిలుచుకుంటాం, రా ఇదిగో నాకు ఈ విధంగా నేను చచ్చిపోబోతున్నాను, నన్ను బ్రతికించండి, ఏదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి, ఏదైనా చేయండి, మీరు ఏదైనా చేయండి అని చెప్పి అందరిని పిలుచుకుంటాం. లేకపోతే ఇల్లు చక్కబెట్టుకోవటం అంటే ఇదిగో నేను ఎలాగనో చనిపోతున్నాను కనుక ఏం చేయాలి? ఇదిగో నా పేరుట ఉన్న ఆస్తి, ఇదిగో పెద్దోడా నువ్వు ఇది తీసుకో, చిన్నోడా ఇది నువ్వు తీసుకో, ఇదిగో నా కూతురికి ఎంత అని చెప్పి వాళ్ళకి వీలునామాలు రాసుకొని చక్కబెట్టుకుంటూ ఉంటారు కొంతమంది. కానీ హిజ్కియా అలా చేయలేదు. హిజ్కియా ఏం చేశాడు? ఆ యొక్క ప్రవక్త మాట విని, నేను మరణమవుతున్నాను కనుక ప్రభువా నీ సన్నిధానంలో నేను ఎలాగ జీవించాను ప్రభువా, ప్రభువా నీ సన్నిధానంలో నేను ఎలాగా బ్రతికాను ప్రభువా అని జ్ఞాపకం చేసుకుంటూ ఎవరి వైపు చూడలేదండి, గోడ వైపు అంటే యేసు వైపు చూస్తూ ప్రార్థన చేశాడంటండి. దేవుని వైపు చూస్తూ, ప్రభువా నాకు ఈ యొక్క లోకము, ఈ లోకభోగము, ఈ లోకంలో ఉన్న సమస్తము, నేత్రాశ, శరీరాశ, జీవపడము ఏది నాకు వద్దు, కానీ నాకు నువ్వు మాత్రమే కావాలని ఆసక్తితో కన్నీళ్లు విడుస్తూ గోడ సైడ్ తిరిగి ప్రార్థన చేస్తూనే ఉన్నాడండి సమాధానం వచ్చే వరకు. జ్ఞాపకం చేసుకొని నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కన్నీళ్లు విడుస్తూ ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క కన్నీటికి ప్రతిఫలముగా అదే ప్రవక్త ద్వారా, ఇదిగో నా బిడ్డ అక్కడ ఏడుస్తూ ఉంది, గోడ సైడ్ తిరుక్కొని ఏడుస్తూ ఉంది, నా బిడ్డ ప్రార్థిస్తూ ఉన్నాడు, నా బిడ్డ ప్రార్థిస్తూ ఉన్నది కనుక అతని దగ్గరికి నువ్వు వెళ్ళు, నేను ఆజ్ఞయిస్తున్నాను, నీ కన్నీళ్లు విడుచుతా నేను చూసి ఉన్నాను. హల్లెలూయా. నువ్వు కన్నీళ్లు విడుచుట నేను చూసి ఉన్నాను, ఇక 15 సంవత్సరముల ఆయుష్యమును నేను నీకు ఇస్తున్నాను అని హిజ్కియాకి అదే ప్రవక్త ద్వారా దేవుడు వాగ్దానం చేశాడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. అప్పుడు వెంటనే ఆయన ఏం చేశాడు చూడండి, అప్పుడు ఏం చేశాడంట? దేవుణ్ణి మహింపరచాడంట. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనకు ఆపద వచ్చిందా, ప్రార్థించినమా, ఒక ఆశ్చర్య కార్యాన్ని పొందుకున్నామా, వెంటనే మర్చిపోతూ ఉంటాం. మనకి ఏదైనా సమస్య వచ్చిందా, ఆ సమస్య ప్రార్థన చేసుకున్నామా, క్లియర్ అయిపోయిందా, మనం విడిచిపెడుతూ ఉంటాం. అలా కాదు, మనం చేయాల్సింది ఏంటంట, ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెడితివి, నేను నీకు ఉత్తరం ఇస్తానన్న దేవుడు ఏం చేశాడు? 50వ అధ్యాయంలో ఏముంది ఆ మాట? ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెడితివి, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఏం చేయాలంట? మళ్ళా మనం ఆయన్ని ఘనపరచాలంట. ఘనపరిచేవాళ్ళలాగా ఉన్నామా? ఆయన మహింపరిచేవాళ్ళలాగా ఉన్నామా? నీ ఇల్లు చక్కబెట్టుకో అనే మాటలో చాలా అర్థం ఉందండి. అదొక ప్రసంగంగా ఏర్పాటు చేయబడుతుంది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే నీ పిల్లల జీవితాన్ని చక్కబెట్టుకోమని. నీ వ్యక్తిగత జీవితం ఎలాగున్నదో, ఇంతవరకు దేవుని సన్నిధిలో నువ్వు నీతిగా ఉన్నావా, నిజాయితీగా ఉన్నావా, యథార్థంగా ఉన్నావా, యథార్థంగా లేవు అని మాత్రమే జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. హెచ్చరిక జారీ చేస్తున్నాడు ఆయన. నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ వ్యక్తిగత జీవితం చక్కబెట్టుకునే అవసరం ఎంతైనా ఉన్నది, నీ పిల్లల జీవితాలు చక్కబరుచుకునే అవసరం ఎంతైనా ఉన్నది, నీ యొక్క బంధువుల జీవితాలు చక్కబెట్టుకునే అవసరం ఎంతైనా ఉన్నది, నీ భార్య పిల్లల జీవితాలు చక్కబెట్టుకునే అవసరం ఎంతైనా ఉన్నది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు చేసిన ప్రతిఫలాన్ని బట్టి నువ్వు ప్రతిఫలాన్ని పొందుకోబోతున్నావు. కనుక నువ్వు జ్ఞాపకం ఉంచుకో, జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోమంటున్నాడు ఆయన. నీ వ్యక్తిగత జీవితం చక్కపరచబడాలంటే, నీ పిల్లల జీవితాలు చక్కపరచబడాలంటే, నీ యొక్క కుటుంబం ఆశీర్వదించబడాలంటే, నీ కుటుంబం దేవుని సన్నిధిలో యథార్థంగా నిలపబడాలంటే నువ్వు చేయాల్సింది ఒకటే, ప్రార్థించడం.
ఆసక్తితో ప్రార్థించడం, కన్నీళ్లు విరిచి ప్రార్థించడం, దేవుని నామాన్ని నువ్వు ప్రార్థించిన వెంటనే దేవుడు నీకు గొప్ప బహుమానాన్ని అందించినప్పుడు, దేవుడు నీకు నీ జీవితంలో ఒక ఆశ్చర్య కార్యాన్ని చేసినప్పుడు, దేవుడు నీ యొక్క జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని చేసినప్పుడు ఏం చేయాలి? మర్చిపోకూడదంట. మనం మర్చిపోయే వాళ్ళలాగా ఉన్నామా? ఆయన మహింపరిచే వాళ్ళలాగా ఉన్నామా? హల్లెలూయా. మనం మహింపరచాలి ఆయన్ని. ప్రభువా, నా జీవితంలో ఇంత గొప్ప ఆశ్చర్య కార్యాన్ని జరిగించారు నాయన. ప్రభువా, నా జీవితంలో ఇంత అద్భుతాలు జరిగించారు నాయన. మనుషులు ఎవ్వరూ చేయలేనిది, మనుషులు ఎవ్వరికి సాధ్యము కానిది నా జీవితంలో మీరు మాత్రమే చేయగలిగారు నాయన అని ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించడం మొదలు పెట్టాలండి. అర్థమవుతుందా? కనుక నా ప్రియమైన దేవుని జనమా, ఆ హిజ్కియా కన్నీళ్లు విడిచిన దేవుడు ఈ యొక్క సమయంలో నీవు కన్నీళ్లు కార్చుట కూడా చూస్తాడండి. నీ మొర ఆయన ఆలకిస్తాడు, నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. నువ్వు ఆయన మహింపరిచే వ్యక్తిలాగా ఉండాలి, నువ్వు ఆయన కనపరిచే వ్యక్తిలాగా ఉండాలి, నువ్వు ఆయన సన్నిధానంలో యథార్థ హృదయుడిగా కనపడే వ్యక్తిలాగా నువ్వు మార్చబడాలి. ఒక్క సైడు నాగటి మీద చేయి వేసి మరలా వెనక వైపు నువ్వు తిరిగి చూడొద్దండి. నీ జీవితం చక్కపరుచుకునే అవకాశాన్ని దేవుడు ఈ యొక్క సమయంలో ఇస్తూ ఉన్నాడండి. నీ వ్యక్తిగత జీవితాన్ని మార్చుకునే అవకాశాన్ని, మరొక అవకాశాన్ని ఇస్తున్నాడండి. నీ యొక్క పిల్లల జీవితాలు, వ్యక్తిగత జీవితాలు మార్చబడడానికి అవకాశాన్ని దేవుడి యొక్క సమయంలో నీకు ఇస్తున్నాడండి. నీకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడి నామాన్ని నువ్వు స్తుతించాలి. దేవుని నువ్వు మహింపరిచే వ్యక్తిలాగా ఉండాలి. నీ కుటుంబం అంతా కలిసి మహింపరిచే బిడ్డలుగా ఉండాలి. కొర్నేలితో ఆ కుటుంబం అంతా భయభక్తులు కలిగి ప్రార్థించినప్పుడు అతను ఏం చేశాడంట? అతనికి దర్శనం కనపడింది. నీ ప్రార్థనలన్నీ అంగీకరించబడ్డాయని చెప్పబడిన వాగ్దానము వినబడింది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మొరపెట్టినప్పుడు, మనం ప్రార్థన దేవుడు ఆలకించి మన జీవితంలో అద్భుతాన్ని జరిగించినప్పుడు మనం ఆయన్ని మహిమపరిచేది మర్చిపోతూ ఉంటాం. దేవుడు నాకు చేశాడనే జ్ఞాపకాన్ని నీవు స్థిరస్థాయిగా నిలవబెట్టుకోవాలి. పలానా సమయంలో పలానా దినంన నేను ఇదిగో ఆ గాఢంధకరపు లోయల్లో నేను సంచరిస్తున్నాను, అపాయం ఏమీ రాదని చెప్పిన దేవుడు అలాంటి ఊపిలో చిక్కబడిన నన్ను పైకి లేవనెత్తాడని నిత్యం ఆయన చేసిన నిత్యము ఆయన చేసిన ప్రతి ఆశ్చర్యకార్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇకనైనా సరే మారు మనసుకు తగిన ఫలాలని ఫలించమని పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు ఈ వాక్యం దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా వ్యక్తిగత జీవితాలని మీరు మారుస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. హిజ్కియా కన్నీళ్లు విడిచి చూసిన దేవా నీకు వందనాలు. అతని ప్రార్థన ఆలకించిన దేవా మీకు వందనాలు. ప్రభువా, ఈ సమయంలో మా ప్రార్థన కూడా మీరు ఆలకించండి. మా ప్రార్థనలో నా తండ్రి లోపాలను సరిచేసి మా యొక్క వ్యక్తిగత జీవితాల్లో మార్చమని, కూడి వచ్చిన బిడ్డలను దీవించమని, ఈ యొక్క ఉపదేశం వెళుతున్న ప్రతి చోట అయ్యా, ఈ ఉపదేశం వినబడుతున్న ప్రతి ఒక్క చెవి, వినగలిగిన చెవులను, గ్రహింపగలిగిన హృదయాలను మీరు అనుగ్రహించమని, 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా వారి జీవితాల్లో ఫలించి అభివృద్ధి పొందినట్లు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.